ఎందుకంటే ప్రతి కాలంలో బహుజన వర్గం అనేది బాగా తెర మీదకి వచ్చింది. దానివల్ల ఎలాగైనా సరే ఒక బహుజన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎవరైతే పూర్వేంద్ర గారిని ఎన్నుకున్నారో జాక్టోలో 26 సంఘాలు ఉన్నాయి. 26 సంఘాలు అందరూ కలిసి మరి పూర్వేంద్ర గారి మధ్య తెలియడం జరిగింది. కాబట్టి 90% పూర్వేంద్ర గారు గెలుస్తున్నారు. పూర్వేంద్ర గారు గెలిచారంటే ఇక్కడ బహుజన వర్గం గెలిచినట్టుగా మనం భావించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి ఎమ్మెల్సీలో ఉపాధ్యాయులందరూ కూడా మరి పూర్వేంద్ర గారికి ఓట్లు వేసి ఆయన గెలిపిస్తేనే రేపు సాధారణ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి పూర్వేంద్ర గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నా పేరు ఎం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నిక జరగబోతోంది, శాసనమండలి ఎన్నిక. ఈ ఎన్నికలో ఉపాధ్యాయ అధ్యాపకుల ఉమ్మడి అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నికరంగా పాల్పడే వ్యక్తిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నారు. ఆ రకంగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ పాల్వంచలో మరి ఓటర్ల యొక్క సౌకర్యార్థం హెల్ప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ సెంటర్లో ఉపాధ్యాయులుగా మేమందరం కూడా ఉపాధ్యాయులకి వారి యొక్క పోలింగ్ బూత్ వివరాలని అందించడం జరుగుతూ ఉంది. నమస్తే అండి. నేను ఈరోజు నా ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజక నా పేరు సుజాత. నేను కేజీపీయూలో వర్క్ చేస్తున్నాను, పీజీసీఆర్టీగా వర్క్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం మాకు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది. సో చాలా హ్యాపీగానే ఉంది. బట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్, ఎవరు వస్తారు ఏంటి అనేది. దీన్ని బట్టి మాకు మంచి జరుగుతుంది అంటే పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటున్నాయో ఈ రోజుల్లో తెలుసు. కానీ ఇప్పటికైనా అందరూ ఆలోచించి మంచిగా ఎవరికి అంటే వర్క్ చేస్తారు మన విషయంలో అనేది ఆలోచించుకొని ఓటేస్తే మనకు అంటే మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బండి వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఎల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, టీజీఓస్ జాయింట్ సెక్రటరీ. ముఖ్యంగా అందరికి సంబంధించినటువంటి సిపిఎస్ రద్దుపరిచి ఓపీఎస్ ఇస్తారనే ఉద్దేశంతో ఒకటి, పిఆర్సీ పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత మాకు రెగ్యులర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. కానీ మాకు సర్వీస్ పుటప్ చేయలేదు. ఆ సర్వీస్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ మేము మాకు తగినటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకొని వేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న.